ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 7 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. వ్యాఖ్యాన అంశం: విశ్వాసి తన కొరకు జీవించుట లేక క్రీస్తు కొరకు జీవించుట. వ్యాఖ్యానాంశం: విశ్వాసి తన కొరకు జీవించుట లేక క్రీస్తు కొరకు జీవించుట. వ్యాఖ్యానం: ఈలాగు క్రీస్తు భక్తులు క్రీస్తు చావు విషయమై నిశ్చయము చేసుకొనదగినది. తూకంలో ఆ సత్యాన్ని తూచి త్రాసులో దానిని పెట్టి దాని విషయమై దీర్ఘాలోచన చేయాలి. క్రీస్తు నా కొరకు చనిపోయెను అని భక్తుడు నిశ్చయించుకొని నా పాపము తీరిపోయెను అని సంతోషించాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలోని లేఖనం నాకు ఈ ధైర్యం కలుగజేస్తూ ఉంది. అంతేకాదు, రెండవదిగా ఆ చావును తూచుచు క్రీస్తు ఒక్కడే చనిపోయింది కాదు, నేను కూడా ఆ శిలువ మీద క్రీస్తుతో కూడా చనిపోతిని అని నేను అనుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మూడవదిగా, పై వచనం చొప్పున ఆ చావును బట్టి స్వయ జీవితానికి కూడా నేను చనిపోయి క్రీస్తు నిమిత్తమే జీవించాలని లేచాను అని నేను నిశ్చయం చేసుకొని సమర్పణ జీవితం జీవించాలి. మీరు నేడే ఇలాగూ తీర్మానం చేసుకోండి. కనుక నమ్మిన వారి ఎదుట 2 త్రోవలు కానవస్తున్నాయి: తమ కొరకు లేక మృతి పొంది లేచిన వాని కొరకు. మీరు దేని కొరకు జీవింతురు? మీ జవాబేడి? నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 56వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.